శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, మీ కొరకును మీరు తెలియచేసినటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము కొరకును మానక సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆదరణ స్వరం వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొనడానికి, దైవికమైన వాక్యమును ధ్యానం చేయడానికి అల్పులము, అయోగ్యులమైన మనలను దేవుడు ప్రేమించి శ్రేష్టమైన కృపను అనుగ్రహించి తన వాక్యము చేత మనలను దినదినము బలపరుస్తున్న దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుడు నిన్ను, నన్ను, మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కృపలో మనం ఉన్నాము అనే సత్యాన్ని, అనే శుభవర్తమానాన్ని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైనటువంటి వాక్య సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను చేత దేవుడు చాలా ఆత్మీయమైనటువంటి, అమూల్యమైనటువంటి, ఆణిముత్యముల వంటి గొప్ప మాటలను పొందుపరిచాడు. ఒక్కొక్క మాట కూడా మనిషిని సంస్కరించేదిగా ఉంది. మానవుని జీవితాన్ని క్రమబద్ధీకరించే విధంగా ఈ మాటలు ఉన్నాయి అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. 15వ అధ్యాయము మొదటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈ మాట చదవగానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో భార్యాభర్తలు అనబడిన ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. నాబాలు, అబీగయీలు. దావీదు పరాక్రమవంతమైనటువంటి ఒక వెలుగుతూ ఉన్నప్పుడు అబీగయీలు, నాబాలు వీరిద్దరు ప్రవర్తన ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగం కూడా మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. ఈ మరొక మాట మనకు కనపడుతుంది, అది దుఃఖాన్ని లేదా కోపాన్ని రేకెత్తిస్తుంది. ఆ 15వ అధ్యాయం నొప్పించు మాట క్రోధమును చల్లారుస్తుంది, కోపమును రేపుతుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నాబాలు దగ్గరికి వచ్చి దావీదు పరివారము, అయ్యా, మేము మీకు ఉపకారం చేశాం. ప్రత్యుపకారంగా దావీదు మాకు కొంచెం ఆహారం ఇమ్మని అడుగుతూ ఉన్నాడు అని వాళ్ళు చాలా వినయంగా అర్థించినప్పుడు నాబాలు ప్రవర్తన, నాబాలు మాట ఒక్కసారిగా దావీదు యొక్క హృదయాన్ని గాయపరిచింది, కోపాన్ని రేపింది. దావీదును తన ఇష్టానుసారంగా దూషించి మాట్లాడినటువంటి నాబాలుపై దావీదు యుద్ధం ప్రకటించాడు. చూడండి, నాబాలు మాట తనపైకి యుద్ధాన్ని రేకెత్తించేటువంటి మాటలుగా ఉన్నాయి. కోపాన్ని, ఉద్రేకాన్ని రేకెత్తించే మాటలుగా నాబాలు మాటలు ఉన్నాయి. తర్వాత మనం చూస్తే అబీగయీలు దావీదును ఎదుర్కొని వెళ్ళి దావీదుకు కావలసినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ ఇచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి,
అయ్యా అని చాలా సవినయంగా, మర్యాదగా, మృదువుగా మాట్లాడినప్పుడు ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి దావీదు కోపం చల్లార్చబడింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మనము కూడా మన మాట కూడా ఎదుటివారిని బాధపరిచే విధంగానో, గాయపరిచే విధంగానో, లేకపోతే వాళ్ళలో కోపాన్ని రేకెత్తించే విధంగానో ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించెను, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. మనము జ్ఞానముగా మాట్లాడగలుగుతున్నామా, లేకపోతే బుద్ధిహీనంగా మాట్లాడి మనల్ని మనమే తగ్గించుకునేటట్లుగా మన మీదకి మనమే విపత్తును, ప్రమాదాన్ని రప్పించుకునే వారంగా మనం మాట్లాడుతున్నామా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము మన కొరకు ప్రకటించబడుతూ ఉంది. ఒకవేళ మన నోటి మాటల చేత మన మిత్రులను శత్రువులుగా చేసుకుంటున్నామేమో, మన దురుసు ప్రవర్తన చేత మన ఆత్మీయులను దూరం చేసుకుంటున్నామేమో, ఒకసారి ఆలోచన చేద్దాం. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. ఈ రోజున నొప్పించే మాటలు